శ్రీ కేదారేశ్వర వ్రతం ఆచరించుటకు ఆజ్ఞ ఇమ్మని వెడగా అతడు నేను చాలా పేదవాడిని, ఈ వ్రతమును చేయ శక్తి నాకు లేదు అని పలికాను. అది విని, ఓ తండ్రి, నీ అనుమతియే మాకు పరమధర్మని చెప్పి అతడి ఎనుకను పొంది తోరమును కట్టుకొని పరమేశ్వరుడిని ధ్యానింపసాగి అంతట నా పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి వ్రతములకు కావలసిన సామాగ్రిని ప్రసాదించను. అంతటా వారిద్దరూ శ్రీ కేదారేశ్వర వ్రతమును ఆచరించగా ఆ మహాదేవుడు అత్యంత ప్రీతుడై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపములను ప్రసాదించను. పిమ్మట ఆ వ్రత మహత్యము వలన ఉజ్జయిని పట్టణం వెళుతున్న రాజు పుణ్యవతిని చోళభూపాలుడు భాగ్యవతిని వివాహం చేసుకుని వ్రతం ఆచరించుటకు ఆజ్ఞనిచ్చినటువంటి తండ్రి కూడా ధన సమృద్ధుడై సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండేది. కొంతకాలమునకు చోళభూపాలుని